వైజయంతి సినిమాలో పక్కా ఒక రోల్ ఉంటుంది నీకు, చిన్న క్యారెక్టర్ కూడా. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ చేసావు. శ్రీమతి బార్ పెట్టడానికి నువ్వే ఒక ప్రేరేపణ కలిగించినట్టుంది. ఎలా ఉంది బాండింగ్ వాళ్ళతో? అన్ని క్యారెక్టర్ ఎలా ఉండవు? చాలా బాగుంది. నేను లైఫ్లో ఎవరికైనా ఎక్కువ రుణపడ్డానంటే అది స్వప్నక్కకి ఎక్కువ. ఎందుకంటే ఆవిడ చేసిన ప్రతి సినిమాలో పెట్టారు, ఏదో ఒక సినిమాలో చేసి వదిలేదు. ద రీజన్ మేడం గారే, మీకోసం మేడం అంతే. అప్పుడే మ్యారేజ్ అయింది కరెక్ట్గా. నిత్యమైన గారిని బైక్ మీద వేసుకుని తీసుకెళ్తామాట. ఆ షార్ట్ అయిపోయింది, వచ్చేసాను. ఈ లోపు మొత్తం ఊర్లో బ్యాడ్ అయిపోయాను నేను. మా తాతగారింటి కాడ మా అత్తయ్య మా మావయ్య వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎవరినో అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నాడు మీ ఓడి బైక్ మీద, ఎంతవరకు కరెక్ట్ అది, ఎక్కడ దాకా వచ్చాడంట, ఆడికి మేము అంత అలసి అయిపోయామా, తాతగారింటికి రాకుండా వెళ్ళిపోతాడంటే. నేను అసలు ఏ అమ్మాయిని ఎక్కించుకుని తిరిగానంటే, ఈ ఫ్లై కేమ్ షాట్ ఏదో తీశారు మొత్తం మీద. ఆ అమ్మాయిని నిత్యమైన గారిని బైక్ మీద వేసుకుని తిరిగితే ఈ లోపు మొత్తం బ్యాడ్ చేశారు ఊర్లో. అలాంటివి చాలా జరిగినాయి. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. కానీ చాలా హ్యాపీ. అంటే అంత న్యాచురల్గా యాక్ట్ చేశానా బైక్ మీద అనిపించింది. తర్వాత మనం కూడా ఒక న్యాచురల్ యాక్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎనివే, మీరు ఏది అడిగారు కూడా మర్చిపోయాను, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నా చెప్పేశాను. ఏమడిగారు? వైజయంతి మూవీస్తో బాండింగ్. వైజయంతులు అంటే ఇంకా అంతే అండి. మామూలుగా చిన్న అగ్రిమెంట్ రాపించుకున్నాను, ఈ నెల రాపించుకున్నాడు, అలాగా ఒకటి రాపించుకున్నా. ఇంకా ప్రతి సినిమాలో మనం ఉంటాం. నెక్స్ట్ ప్రాజెక్ట్కి రాలేదు, మీరు అడగండి. మిగతా అన్ని సినిమాల్లో పెట్టారు, ఎవడే సుబ్రహ్మణ్యం గారి నుంచి ఇప్పుడు దాకా మొత్తం ప్రతి దాంట్లో ఉన్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెయిటింగ్. రామేశ్వర్ గారు.